మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న పలు కాలనీల వారు నిరసనకు దిగారు. గత 20 రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని 5వ వార్డు సోమ్లా తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారి మీద ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్, అధికార పార్టీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తాగునీరును అందించాలని కోరుతున్నారు. గత 20 రోజుల నుంచి తండకి మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదు. కావున అధికారాలందరికీ చెప్పినా కూడా వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మున్సిపాలిటీస్ పరిధిలో అందరికీ చెప్పాము, అయినా కూడా వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కావున మాకు మిషన్ భగీరథ కలిగిన సమస్యలు కూడా వాళ్ళు పట్టించుకోక మా ఇబ్బందులు చాలా కారణంగా ఉన్నాయి. మా తండలో చాలా రోడ్డు వైడల్పుల పైపులు కూడా పలిగినాయి. కావున వాళ్ళు కూడా ఏం రెస్పాన్సిబిలిటీ అవ్వట్లేదు, పట్టింపులు చేయట్లేదు. కావున మీరు అందరూ వచ్చి ఒకసారి మా తండకి పరిష్కారం చేయగలరని సోమ్ల తండ నీళ్లు లేక ఈ ఒక్క బోరింగ్ వల్ల మేము ఈ బోరింగ్ వల్ల నీళ్ళ వల్లనే మేము చాలా రుణపడి ఉన్నాము. దీనికి ఈ నీళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మిషన్ భగీరథ నీళ్లు కొన్ని నాయకులు కూడా వచ్చి మమ్మల్ని పట్టించు